అందరికీ నమస్తే. ఈరోజు తెలుసుకుపోయేటటువంటి వేద మంత్రము ఓం సప్త మర్యాదాః కవయస్తతక్షుస్తా సామేకామిదం బహురోగాత్ ఆయోర్హస్కంబ ఉపమస్య నీలే పతాం విసర్గే ధరుణేషు తస్థౌ. ఋగ్వేద మంత్రము. ఇందులో భావార్థము చూడండి. మహాత్ములైనటువంటి జ్ఞానులు మానవులు విధిగా ఆచరించదగినటువంటి 7 నియమాలను ఏర్పరచారు. వానిలో ఏ ఒక్కదానిని అతిక్రమించినా అతడు మహాపాపి అవుతాడు. ఆపదల సమయములో ఆ 7 మర్యాదలను అనుసరిస్తూ అనుసరణీయమైనటువంటి భగవానుని యొక్క ఆశ్రయంలో ఉంటాడో అతడే నిజంగా అభ్యుదయ మార్గంలో నడిచేవారికి స్తంభం వంటి స్థిరుడైనటువంటి మహాజ్ఞాని. వివరణ చూడండి. ఇక్కడ ఈ మంత్రంలో 7 నియమాలు ఒక మనిషి ఈ నియమాలు పాటించాలని విద్వాంసులు జ్ఞానులు చెప్తున్నారు. అట్లా ఎవడైతే పాటిస్తాడో అతనే జ్ఞాని, మహాజ్ఞాని అని చెప్పి ఈ మంత్రంలో పరమాత్ముడు చెప్తున్నాడు. వివరణ చూడండి. మంత్రములో మహాత్ములైనటువంటి జ్ఞానులు మానవులు విధిగా అనుసరించదగిన మర్యాదలను 7 ఏర్పరచారని చెప్పబడింది. ఇక్కడ నియమమన్నా మర్యాదన్నా ఒకటే. 7 మర్యాదలంట. ఒక మనిషి 7 రకాలైనటువంటి మర్యాదలు పాటించాలి. ఇవి తెలియకపోతే వాడు మహాపాపి అవుతాడు అని చెప్పబడతా ఉంది. ఆ 7 మర్యాదలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అందరం కూడా. చూడండి. మొట్టమొదటిది అహింస. అందరు గుర్తుపెట్టుకోండి. అహింస మొట్టమొదటిది. అంటే ఏంటి? మనసా వాచ కర్మణ ఎవరికి హాని తలపెట్టకుండుట. ఏంటి? మనసా వాచ కర్మణ ఎవ్వరికి హానిని తలపెట్టకుండుట. అంటే కొంతమంది చేతులతో హాని చేస్తారు. చేతులతో హాని చేయలేని వాడు మనసుతో హాని చేస్తాడు. కొంతమంది వాక్కుతో హాని చేస్తారు. అంటే మాటలతో బాధ పెడతారనమాట. హాని అంటే బాధ పెట్టడం, అవతల వాళ్ళని దుఃఖ పెట్టడం. ఇది అహింస అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఇలా ఎవరైతే మనసా వాచ కర్మణ ఎవ్వరికి కూడా హాని చేయకుండా ఉండడమే అహింస. ఇది ఫస్ట్ మర్యాద. అంటే ప్రతి మనిషి ఈ అహింసను పాటించాలి. ఇది వేదం చెప్పేటటువంటిది. ఇలా నువ్వు పాటించకపోతే పాపి అవుతావు అంతే. రెండవది సత్యము. గుర్తుపెట్టుకోండి. సత్యం అంటే ఏంటి? యథార్థ జ్ఞానాన్ని సముపార్జించి తదనుసారంగా నడుచుకొనుట. ఇక్కడ గురువుగారు చెప్తున్నారు చూడండి. యథార్థ జ్ఞానమును సముపార్జించాలి. అంటే ముందు ఉన్న పదార్థముల యొక్క జ్ఞానం పొందాలి. సముపార్జించడం అంటే నువ్వు తెలుసుకోవడం. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? తదనుసారంగా నువ్వు నడుచుకోవాలి. అదే సత్యం. అంటే వాస్తవంగా పదార్థాలు ఏదైతే ఉందో దాని ఉన్నది ఉన్నట్లుగా నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్నాక ఏం చేయాలి? దానికి అనుకూలంగా నువ్వు నడుచుకోవాలి. అదే సత్యము. ఇది రెండవ మర్యాద. ఇక మూడవది చూడండి. అస్థేయం. స్థేయం అంటే దొంగతనం. అస్థేయం అంటే దొంగతనము చేయకుండుట. ఇది మూడవ మర్యాద. అంటే దొంగతనం అంటే ఏంటి? ఇతరుల వస్తువులు వాళ్లకు తెలియకుండా తీసుకోవడం దొంగతనం అంటారు దాన్ని. వాళ్ళ అనుమతి లేకుండా తీసుకోవడము దొంగతనం. అయితే ఇప్పుడు కొన్నిసార్లు నువ్వు రోడ్డు మీద పోతూ ఉంటావు. కొన్ని బంగారు ఆభరణాలు ఏవో నీకు దొరికాయి అనుకోండి. అప్పుడు అది దొంగతనం అవుతుందా కాదా? దొంగతనమే. ఎందుకు? వాళ్ళ అనుమతి తీసుకున్నావా? ఆ యజమాని, ఆ వస్తువులు కొన్నవాని యజమాని యొక్క అనుమతి నువ్వు తీసుకోకుండా నువ్వు అక్కడ ఉన్న వస్తువులు తీసుకొచ్చుకుంటున్నావు. అది కూడా దొంగతనమే అని శాస్త్రం చెప్తుంది.
అంటే ఇక్కడ ఒక ఏదైనా ఒక వస్తువును అవతల ఆ యొక్క యజమాని, దానికి స్వామిత్వమైనటువంటి యజమాని యొక్క అనుమతి లేకుండా నువ్వు తీసుకుంటే అది దొంగతనము. అది నువ్వు దొరికినా లేదు వాళ్ళకు తెలియకుండా నువ్వు తస్కరించినా అది దొంగతనమే. అలా చేయకుండా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇది 3వ మర్యాద. ఇక 4వది బ్రహ్మచర్యం. చూడండి, ఇవి పతంజలి మహర్షి కూడా యోగ దర్శనంలో ఇవే చెప్పాడు. సామవేదం చదివి ఆయన కూడా ఇదే చెప్పాడు. అష్టాంగ నియమాల్లో ఈ విషయాలు చెప్పాడు. అది ఇక్కడ వేదంలో అదే చెప్పబడింది. ఇవి వీటిని నియమాలుగా చెప్పబడింది. భగవంతుడు చెప్తున్నాడు ఇవి మర్యాదలు, ఇవి ఖచ్చితంగా ప్రతి మానవుడు, ఇక్కడ ఏమన్నాడు, మహాత్ములైనటువంటి జ్ఞానులు పాటించాలి, సాధారణ మానవుడు పాటించాలి. ఇవి తప్పనిసరిగా ఒక మనిషి అయినటువంటి వాడు ఈ 7 మర్యాదలు తప్పకుండా పాటించాలి. అది జ్ఞానులకైనా సామాన్యులకైనా ఎవ్వరికైనా కానీ కామన్ అన్నమాట. చూడండి, 4వది బ్రహ్మచర్యం. అంటే ఏంటి చూడండి, ఇక్కడ భార్య యందు తప్ప ఏ స్త్రీ ఎడల కామదృష్టి లేకుండుట. చూడండి ఇక్కడ, అంటే ఇతరుల యొక్క స్త్రీల యందు నీకు కామదృష్టి ఉండకూడదు. నీ భార్య యందు తప్ప నీకు ఏ స్త్రీ యందు కామదృష్టి లేకుండుట, అది బ్రహ్మచర్యం, గుర్తుపెట్టుకోండి. అలాగే వేద అధ్యయన పూర్వకంగా వీర్య రక్షణ చేసుకొనుట బ్రహ్మచర్యము. ఇక్కడ మళ్ళీ ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడు, వేద అధ్యయన పూర్వకముగా, అంటే వేదములో చెప్పబడినటువంటి విధంగా నువ్వు అధ్యయనం చేసి అందులో చెప్పబడిన విధంగా నీవు వీర్యమును రక్షించుకోవడము బ్రహ్మచర్యము. నీ భార్య యందు అయినా కానీ నువ్వు వీర్యమును నాశనం చేసావనుకో, అది బ్రహ్మచర్యం కాదు. నేను బయట నాకు దృష్టి లేదు ఇతర స్త్రీల యందు, కానీ నా భార్య యందు దృష్టి ఉంది అని నువ్వు వీర్యమును నాశనం చేసుకుంటే అది బ్రహ్మచర్యం కాదు. వేదంలో ఎలా చెప్పబడింది, నీ యొక్క భార్య యందైనా కానీ సంతానార్థము వీర్యం ఖర్చు పెట్టాలి. ఆ తర్వాత మీరు భార్యాభర్తలు స్నేహపూర్వకంగా మిత్రుల్లాగా వ్యవహారం చేసి ధర్మ కార్యములు చేస్తూ ముందుకు నడవాలి. చతుర్విధములైన పురుషార్థములను సాధించాలి భార్యాభర్తలు. అది వేదంలో చెప్పబడిన విధంగా బ్రహ్మచర్యం, అలా పాటించాలి. అట్లా పాటిస్తూ నీ యొక్క వీర్యమును రక్షించుకోవాలి, అది బ్రహ్మచర్యం. తర్వాత 5వది శౌచం. చూడండి, శారీరక మానసిక ఆత్మిక పరిశుద్ధత వ్యవహార శుద్ధి. 5వది శౌచం గురించి చెప్పబడింది. ఇక్కడ శౌచం అంటే చూడండి, మనము శరీరపరంగా శుచిగా ఉండాలి, అలాగే మనస్సు శుచిగా ఉంచుకోవాలి, ఆత్మను కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇదే శుచి అంటే. అలాగే మనం చేసేటటువంటి వ్యవహారము శుద్ధిగా ఉండాలి. 4 రకాలు చెప్పాడు ఇక్కడ గురువుగారు. ఒకటి శారీరక శుచి, రెండవది మానసిక శుచి, ఆత్మిక పరిశుద్ధత, వ్యవహార శుద్ధి, ఇది శౌచం. ఇక 6వది స్వాధ్యాయం. చూడండి, స్వాధ్యాయం అంటే ఏంటి, ఆత్మచింతన, ఆత్మ అనాత్మ వివేచన, అలాగే వంశానుగతమైన వేదాధ్యయనము పఠనము, ఇది స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే మన ఆత్మచింతన, మనం ఎవరు, పరమాత్మ ఎవరు, ప్రకృతి ఏమిటి, ఎందుకు మనం మానవ జన్మకు వచ్చాం, ఇలా విచారణ చేయడం స్వాధ్యాయం. అలాగే రెండవది స్వాధ్యాయంలో వేదమును అధ్యయనం చేయాలి, స్వాధ్యాయం అంటే, గుర్తుపెట్టుకోండి. తర్వాత 7వది ఈశ్వర ప్రణిధానం, చిట్ట చివరిది 7వ మర్యాద. చూడండి, ఈశ్వర ప్రణిధానం అంటే ఏంటి, సర్వకర్మలు బ్రహ్మార్పణ బుద్ధితో ఆచరించుట. బ్రహ్మ అంటే ఏంటి, భగవంతుడు, సృష్టికర్త. అంటే నీవు చేసేటటువంటి మంచి కర్మలన్నీ, ఉత్తమ కర్మలు, శ్రేష్ఠ కర్మలన్నీ కూడా బ్రహ్మార్పణ బుద్ధితో, అంటే భగవంతునికి అర్పించి ఆ బుద్ధితో నువ్వు ఆచరించుట ఉందే, ఆ కర్మ చేయుట ఉందే, అది ఈశ్వర ప్రణిధానం.
అంటే నువ్వు చేసే ఉత్తమ కర్మలన్నీ భగవంతునికి అర్పణ చేసేటటువంటి బుద్ధితో చేయాలి. యజ్ఞం చేశావు, అది భగవంతునికి అర్పించి ఆ బుద్ధితో నువ్వు కర్మ చేయాలి. అదే ఈశ్వర ప్రణిధానం. అంటే ఇక్కడ మనము కర్మ చేసేటప్పుడు మన బుద్ధి ఎలా పనిచేస్తుంది, అది ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేస్తుందా కర్మ, లేకపోతే వేరే స్వార్థమైనటువంటి బుద్ధితో ఉందా, నువ్వు చూసుకోవాలి. ప్రతిసారి నువ్వు చేసే ఉత్తమ కర్మల యందు నీ బుద్ధి ఎలా ఉంది, అది ఈశ్వరార్పణ బుద్ధితో ఉందా లేదా అని నువ్వు విచారం చేయాలి. అదే ఈశ్వర ప్రణిధానం అంటే. కాబట్టి ఈ 7 మర్యాదల గురించి ఇక్కడ చెప్పబడింది. చూడండి, వీనిలో ఏ ఒక్కదానిని ఉల్లంఘించినా అతడు పాపి అవుతాడు. గుర్తుపెట్టుకోండి, పాపి అంటే దుఃఖములు అనుభవిస్తాడు. ఏ ఒక్కటి ఉల్లంఘించినా. ఈ 7 మర్యాదలను పరిశీలిస్తే ప్రతి మర్యాద ఏదో ఒక ఇంద్రియానికి సంబంధించి ఉన్నది. చూడండి, అహింస శరీరము, మాట, మనస్సు ఈ మూడింటికి చెంది ఉంటుంది. సత్యము వాక్కు ఇంద్రియ సంబంధం. అంటే మనం చెప్పబడినటువంటి 7 మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలకు సంబంధం ఉన్నది. సత్యం అనేది ఏంది, వాక్కు సంబంధంగా ఉంది. అస్థేయం ఇది శారీరక సంబంధం. బ్రహ్మచర్యం అది జననేంద్రియ సంబంధం. శౌచం సర్వ ఇంద్రియముల యొక్క సంబంధం. స్వాధ్యాయం మనస్సు మరియు వాక్కు ఇంద్రియ సంబంధం. ఈశ్వర ప్రణిధానం ఇది మనస్సుకు సంబంధం. ఈ విధంగా ఈ మర్యాదలకు గల ఇంద్రియ సంబంధాన్ని బట్టి ఈ మర్యాదలను ఆచరించడం ఇంద్రియ నిగ్రహాన్ని పాటించడమే అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ మర్యాదలన్నీ కూడా మనకు ఏ విధంగా చెప్తున్నాయంటే ఫైనల్గా అది ఇంద్రియ నిగ్రహం గురించి చెప్తున్నాయి. ఈ మర్యాదలన్నీ ఇవి పాటిస్తే నువ్వు ఇంద్రియ నిగ్రహాన్ని పొందుతావు, లేకపోతే ఇంద్రియ నిగ్రహము నువ్వు పొందలేవు. ఇంద్రియ నిగ్రహం పొందలేని వాడు పరమాత్మ దర్శనం చేయలేడు. దయానంద మహర్షి స్పష్టంగా చెప్పాడు సత్యార్థ ప్రకాశంలో. జితేంద్రియుడు కాని వాని యొక్క యజ్ఞము, వాని ధ్యానము, వాని యోగము, వాని పూజ, వాని దానము ఏమి చేసినా కానీ అది నిష్ఫలములు. సత్యార్థ ప్రకాశం దయానంద మహర్షి రాశాడు, జితేంద్రియుడైనటువంటి వాడు చేసేవే వానికి ఫలితం ఇస్తాయి. ఇంద్రియ నిగ్రహం లేని వాడు చేసేటటువంటి ఏ పూజ పునస్కారం ఏదైనా సరే అది ఫలించదు. ఇది ఫైనల్. అందుకు ఇక్కడ 7 మర్యాదలు ఎందుకు చెప్పాడంటే పరమాత్ముడు నీవు ఇంద్రియ నిగ్రహం కోసం చెప్పాడు ఇవన్నీ కూడా. తర్వాత ఈ ఇంద్రియ నిగ్రహం యొక్క ప్రాశస్తాన్ని మనుస్మృతికర్త మనువు ఈ విధంగా వివరించాడు. చూడండి, ఇంద్రియాణం తు సర్వేషాం యత్ ఏకం క్షరత్రీంద్రియం తేనా అస్య క్షరతి ప్రజ్ఞాధృతే పాత్రాదివోదకం. చూడండి, ఇక్కడ సర్వ ఇంద్రియములలో ఏ ఒక్కటి స్ఖలితమైన చిల్లు పాత్రలోని నీరు కారిపోయినట్లుగా ఆ మనిషి నిరర్థకుడవుతాడు. చూడు, ఏ ఒక్క ఇంద్రియాన్నైనా నువ్వు స్ఖలితం చేసుకున్నావంటే అప్పుడు ఒక పెద్ద కుండకు బొక్క పెడితే కింద నీళ్ళన్నీ పోతాయి. అట్లా నువ్వు పూర్తి నిరర్థకుడు అవుతావు. అంటే మొత్తం అన్ని ఇంద్రియాలను నువ్వు జాగ్రత్తగా నిగ్రహించుకోవాలా. ఏ ఒక్క ఇప్పుడు మాట ఉంది, మాట ఊరికి ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తే నువ్వు నిరర్థకం, మిగతా అంతా నాశనమే. ప్రతి ఇంద్రియాన్ని కళ్ళు ఉన్నాయి, ఏది పడితే అది చూశారనుకోండి నాశనం, స్ఖలితం. ముక్కు ఉంది, ఏది పడితే అది వాసన చూస్తే లాగుతుంది నిన్ను. ఆ రోడ్డు మీద మంచి వాసనలు వస్తుంటాయి, ఏదైనా టిఫిన్ ఏదైనా చేసి గుంజుతుంది, నిన్ను ఈర్చుకుపోతుంది. అట్లా ప్రతి ఇంద్రియంలో జాగ్రత్తగా కాపాడుకోవాలని మనువు చెప్తున్నాడు. ఏ ఒక్క ఇంద్రియం స్ఖలితమైన ఒక చిల్లు పండినటువంటి కుండతో సమానము, నిరర్థకమవుతుంది. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా చెప్తున్నాడు చూడండి, వశేకృతేంద్రియ గ్రామం సంయమ్య చ మనస్తత సర్వాన్ సంధాయేదర్ అనర్థక్ష్వన్వన్ యోగత స్తనుం. మనుస్మృతిలో ఉన్నది. అంటే ఇంద్రియములను మనస్సును వశపరుచుకొని
యోగాభ్యాసము ద్వారా శరీరానికి బాధ కలిగింపక సర్వకార్యాలను నిర్వహించుకొమ్ము అని మనుస్మృతిలో ఉన్నది. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో కూడా ఏం చెప్తున్నాడు? ఇంద్రియాలను మనస్సును వశపరుచుకోవాలి అని చెప్తున్నాడు. వశపరుచుకోవడం, అలాగే యోగాభ్యాసం ద్వారా నీ శరీరానికి బాధ కలిగించకూడదు. యోగాభ్యాసం చేసేటటువంటి వ్యక్తి శరీరంకు రోగం రాదు. చూసుకోండి, కావాలంటే మీరు యోగాభ్యాసం చేసి చేయని వానికి చూడండి, రోగాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకని చెప్తున్నానంటే నేను చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. 20 సంవత్సరాల నుండి నేను యోగాభ్యాసం చేస్తున్నా, ఒక్కరోజు కూడా హాస్పిటల్ పోలేదు. ఎప్పుడు సెలైన్ బాటిల్ లేదు, శరీరానికి రావు. ఒకవేళ ఏదైనా ప్రకృతి సంబంధంగా తినే ఆహారం బాగలేక, తీసుకునే నీరు బాగలేక ఏదైనా వచ్చినా 1 రోజు 2 రోజుల్లో పోతాయి అంతే. జలుబు కానీ దగ్గు కానీ ఏదైనా వస్తే. అంటే యోగాభ్యాసం చేస్తే నీకు రోగాలు రావు శరీరానికి, గుర్తుపెట్టుకోండి. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత పై 7 మర్యాదలలో ఏ ఒక్కదానిని భంగపరిచేందుకు ప్రలోభాలు ఎదురైనా, పరీక్షా సమయాలలో ఎవరు భగవంతుని మరవడో అతడే నిజమైన వీరుడు. కష్టాలు వచ్చాయి, కష్టాలు ఇవి సాధన చేసేటప్పుడు కష్టాలు వచ్చాయి అనుకోండి, అప్పుడు కూడా నువ్వు భగవంతుని మరవకుండా ధైర్యంగా ఉంటావో అతడే వీరుడు. ఇవి పాటించలేక పారిపోతే వీరుడు కాదు. వీరుడంటే ఇవి పాటించాలా, గుర్తుపెట్టుకోండి. ఈ 7 మర్యాదలు పాటించేవాడే వీరుడు. నాకు కుదరదు, నేను ఎన్ని చేయలేనంటే అయిపోయా, నీవు శాస్త్రం నిన్ను లెక్కలోకి తీసుకోదు. కాబట్టి ఇక్కడ ఈ 7 మర్యాదలను ఎన్ని క్లిష్ట పరిస్థితులు, ఎన్ని ప్రలోభాలు ఎదురైనా కానీ వాడు చెదరకుండా దీని మీదే ఉంటాడో, దీనిని పాటిస్తుంటాడో అతడు వీరుడని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుణ్ణి మరవకుండా వాటిని అంటే ఇవి భగవంతుడు చెప్పాడు కదా, కాబట్టి నువ్వు ఇవి మర్చిపోయినావంటే నువ్వు భగవంతుని మర్చిపోయినట్టు. అతను వీరుడు అని ఇక్కడ శాస్త్రం చెప్తుంది. కాబట్టి అట్టి వీరుని మనుస్మృతికర్త జితేంద్రియుడని చెప్పాడు. చూడండి, శ్రుత్వా స్పృష్టా చ దృష్ట్వా చ భుక్త్వా గ్రౌత్వా చ యో నరః న హృష్యతి గ్లాయతి వాస విజ్ఞేయో జితేంద్రియః మనుస్మృతిలో చెప్తున్నాడు. ఎవరు విషయాలను చూచి, విని, స్పృశించి, భుజించి, ఆగ్రానించంటే పీల్చడం, వాసన, ఈ విధంగా రాగ విరాగాలను పొందనివాడు జితేంద్రియుడు. అద్భుతమైనటువంటి అండర్లైన్ చేసుకోండి అందరు ఈరోజు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే విషయాలను చూచి, విని, స్పృశించి, భుజించి, ఆగ్రానించి, ఇవన్నీ చేసి కూడా రాగ విరాగాలను చెందడో అతనే జితేంద్రియుడు. అంటే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం మంచి పదార్థం తింటావు, తిన్న తర్వాత నీకు రాగం కలుగుతుంది, మళ్ళీ పోయి తినాలనిపిస్తుంది. అట్లా రాగం కలగకూడదు అంటాడు జితేంద్రియుడు. అంటే ఏదో తిన్నాం అయిపోయింది అంతే, మళ్ళీ అదే తినాలా, మళ్ళీ అదే తాగాల, మళ్ళీ అదే చూడాలా, మళ్ళీ అదే వినాలా అని రాగం కలిగితే అది జితేంద్రియత కాదు. అంటే నువ్వు అనుభవించిన తర్వాత నీకు రాగము కలగకూడదు, విరాగం కలగకూడదు. అట్లా రాగ విరాగాలను పొందనివాడు జితేంద్రియుడు. అంటే మనం యాక్సిడెంటల్గా మనం పోతూ ఉండాలి అంతే, మళ్ళీ అదే కావాలా, మళ్ళీ అదే పొందాలా, మళ్ళీ అదే కావాలా అనుకున్నావా, అది జితేంద్రియత కాదు. అట్లా ఎవడైతే ఉంటాడో, రాగ విరాగాలను పొందకుండా ఉంటాడో, పదార్థాలను అనుభవించిన తర్వాత కూడా అతను జితేంద్రియుడు అని ఇక్కడ మనుస్మృతిలో చెప్తున్నా. అతడే వీరుడు. అట్టివాడే జ్ఞాన మార్గములో నడిచే స్థిరమైనటువంటి స్తంభం వంటి వాడు. వాడిని శాస్త్రం ఒప్పుకుంటుంది. అటువంటి వాడు గట్టివాడు, స్తంభం వంటి వాడు. స్తంభంగా పడిపోదు కదా, గట్టిగా ఉంటుంది స్తంభం. చూడండి, మనం పోల్స్ కట్టింటారు, కరెంటు పోల్స్ చాలా గట్టిగా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా జ్ఞాన మార్గములో నడిచేటటువంటి స్థిరమైనటువంటి స్తంభం వంటి వాడని
ఇక్కడ శాస్త్రం చెప్తుంది. కాబట్టి ప్రతి మానవుడు మీరందరూ కూడా ఈ చూసేటటువంటి వారందరూ కూడా మీరు దయచేసి ఈ 7 మర్యాదలను మనస వాచ కర్మణ శ్రద్ధగా పాటించడానికి ప్రయత్నించండి. మీరు వీరులు కండి, అలాగే జితేంద్రియులు కండి. అప్పుడు పరమాత్మను మీరు తెలుసుకోగలుగుతారు, మీరే జ్ఞానులవుతారు. ఇలా చేయకుండా ఎవరు జ్ఞాని కారు. ఓం తత్